కురవి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆవిర్య మోహన్ రావు మాట్లాడారు. డోర్నకల్ కురవి మండల ప్రజలకు విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఈ తెలుగు సంవత్సరం చాలా గొప్పగా ఉగాది పండుగ ఘనంగా జరుపుకోవాలని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని కోరుకోవడం జరిగింది. 2023 కాంగ్రెస్ పార్టీ నుండి డాక్టర్ డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రరావు నాయక్ విశ్వవసు నామ సంవత్సరంలో డోర్నకల్ నుండి వారికి మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నామని అన్నారు. డోర్నకల్ నుండి 53,000 ఓట్లతోని రాష్ట్రంలోని ఎక్కడ గెలవని రీతిలో అధిక మెజారిటీతో గెలిచిన రామచంద్రరావు నాయక్ క్యాబినెట్ లో మంచి మంత్రి పదవి ఇచ్చి డోర్నకల్ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని ఆయన కోరారు. నేను మీ ఆవిర్య మోహన్ రావు, కురవి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు, కురవి మండల ప్రజలకు విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వాసనామ సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి, పాడి పంటలతోటి ముందుకు సాగాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి, ఆ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని కోరుకుంటూ డోర్నకల్ నియోజకవర్గంలో 2023లో గెలిచినటువంటి మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు డాక్టర్ రామచంద్రరావు నాయక్ గారు ఈ విశ్వాసనామ సంవత్సరంలో ప్రభుత్వ విప్పు నుంచి మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా రావాలని మా డోర్నకల్ నియోజకవర్గ ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలాగే ఉమ్మడి జిల్లా ప్రజలు కూడా డాక్టర్ రామచంద్రరావు నాయక్ గారిని మంత్రి పదవి ఇచ్చి డోర్నకల్ వెనుకబడ్డ గత 30 సంవత్సరాల నుంచి వెనుకబడేసిన గత పాలకుల వెనుకబడేసినటువంటి డోర్నకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలంటే డాక్టర్ రామచంద్రరావు నాయక్ గారికి మంత్రి పదవి ఇచ్చి మరి ప్రోత్సహించాల్సిందిగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా కురవి మండల ప్రజల తరఫున కోరుకుంటున్నాం. చాలా డోర్నకల్ నియోజకవర్గంలో చాలా పెండింగులు ఉన్నాయి. ఆ పెండింగ్ పనులన్నీ కావాలంటే, అలాగే ఎస్టీ కాన్స్టిట్యున్సీ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతోటి గెలుపొందినటువంటి మరి నాయకుడు డాక్టర్ రామచంద్రరావు నాయక్ గారు. వారు గత 25 సంవత్సరాలుగా డాక్టర్ వృత్తిలో ఉండి పేద ప్రజలకు ఉచిత వైద్యం చేస్తూ వారు ప్రజలతోటి మమేకమై ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తి. వారికి రాష్ట్ర క్యాబినెట్లో మంచి మంత్రి పదవి ఇచ్చి వారిని మాకు మంత్రిగా పంపించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా కోరుకుంటున్నాం.